హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లోన్ గ్రాఫ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చిండ్రు అనమాట. సో ఆ గ్రాఫ్ని డీప్ కాపీ చేయాలన్నమాట. సో డీప్ కాపీ క్లోన్ చేయడం ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఒక ఇది ఇమేజ్ చూసుకుంటే, ఈ ఇమేజ్లో ఈ నోడ్ ఇంకా ఈ నోడ్ వచ్చేసి డీప్ కాపీ చేయాలన్నమాట. ప్రతి నోడ్ని క్రియేట్ చేసి ప్రతి ఎడ్జ్ని క్రియేట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు చూస్తే ఇది నార్మల్ కాపీ అన్నమాట. ఇది డీప్ కాపీ కాదు. సో ఇక్కడ ఈ క్రాస్ మార్క్ ఉంది. ఇంకా ఇది ఇంకా ఇది ఇప్పుడు రెడ్ లో ఉన్నాయి వచ్చేసి ఇది కాపీయే, అంటే కొత్త నోట్సే క్రియేట్ చేసిండు, కానీ నైబర్స్ తప్పు క్రియేట్ చేసిండు అనమాట. ఇప్పుడు చూస్తే 1కి 2 ఉంది, ఈడ 1కి 3 ఉంది, 1కి 4 ఉంది. సో ఇది కూడా రాంగ్. మనం ఏం చేయాలి? సేమ్ ఎగ్జాక్ట్ నోట్స్ క్రియేట్ చేయాలి, సేమ్ ఎగ్జాక్ట్ నైబర్స్ న్యూ క్రియేట్ చేయాలన్నమాట. సో మనం ఇది ఎట్లా చేస్తామంటే, ఫస్ట్లీ మనం ఒక హ్యాష్ యూజ్ చేసుకుంటాం. అదేం చేస్తుందంటే, మనం స్టోర్ చేస్తాం అనమాట. ఎక్కడి వరకు క్రియేట్ అయినాయో నోట్స్ ట్రాక్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఒక కాపీడ్ హ్యాష్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్లీ మనం డిఎఫ్ఎస్ ఆల్గరిథం తీసుకుంటే, మనం ఇనిషియల్లీ మన దగ్గర 1 2 3 4 ఉన్నాయా నోట్స్. సో 1 నోడ్ ఫస్ట్లీ ఇనిషియల్లీ క్రియేట్ చేస్తాం. సో 1 నోడ్ క్రియేట్ చేసిన తర్వాత దాని నైబర్ చూస్తాం. నైబర్ చూసి ఫస్ట్ నైబర్కి వెళ్తాం. ఫస్ట్ నైబర్ వచ్చేసి మనకు 2 ఉంది. సో 2ని మనం డైరెక్ట్ ఇక్కడున్న 2 వేసుకోము, ఇక్కడున్న 2 డైరెక్ట్ ఆ నోడ్ వేసుకోము. దీన్ని కూడా ఇంకొక డీప్ క్లోన్ చేస్తాం, ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తాం. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, దానికి నేబర్స్ ఏమున్నాయి చెక్ చేసుకుంటాం. నేబర్స్ దానికి ఇక్కడ ఇది ఉంది. సో ఇది అన్డైరెక్షనల్ కాబట్టి, అన్డైరెక్షనల్ అంటే బోత్ సైడ్స్ ఉన్నాయి అన్నమాట. సో దీనికి నైబర్ ఉంది కాబట్టి మనం ఈ హ్యాష్ లా ఆల్రెడీ మనం ఇది క్రియేట్ చేసినాం కదా, ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇది ఫస్ట్ క్రియేట్ చేసినందుకు ఈ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇంకోటి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఈడ చూసుకుంటాం 3 ఉంటుంది, ఈ 3 క్రియేట్ చేసుకుంటాం. సో ఈ 3 క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ 3కి నైబర్స్ ఎవరు ఉన్నారు? 3కి నైబర్స్ 2 ఉంది, ఇంకా 4 ఉన్నాయి. సో 2 ఆల్రెడీ మనం మెమరీలో ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఈడ ఈ కాపీ మెమరీలో ఉంటుంది కాబట్టి కీ లాగా, సో సారీ వాల్యూ లాగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. దాని తర్వాత ఇంకోటి కొత్తది క్రియేట్ చేస్తాం. కొత్తది ఏంది? 4 క్రియేట్ చేసుకుంటాం. ఈడ 4 క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, 4 క్రియేట్ చేసిన తర్వాత మనం దీనికి ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ అయింది కాబట్టి మనం దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. దాని తర్వాత దీనికి ఇంకొకటి ఆల్రెడీ మెమరీలో ఉంటుంది కాబట్టి దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. దాని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం అనమాట. బ్యాక్ ట్రాక్ అయ్యి ఈడ ఫస్ట్కి వెళ్తాం కదా, ఫస్ట్కి వెళ్ళి దీనికి కూడా ఒక కనెక్షన్ ఇవ్వాలి కదా. దీనికి ఇంకొక 4 ఉంది కదా కాబట్టి నైబర్, దీనికి కనెక్షన్ ఇచ్చేస్తాం. లాస్ట్కి మనం కొత్త కాపీ మనం రిటర్న్ చేసేస్తాం అనమాట. సో కొత్త క్లోన్ మనం రిటర్న్ చేస్తాం. అదే వాడు అడుగుతుండు, మొత్తానికి కొత్త క్లోన్ మనం రిటర్న్ చేయాలి, ఒరిజినల్ నుంచి కొత్త క్లోన్ రిటర్న్ చేయాలి. సో ఇట్లా మనం హ్యాష్ యూజ్ చేసుకొని మనం చేయగలుగుతాం అనమాట. సో మనం ఇప్పుడు కాంప్లెక్సిటీ వచ్చేసేసరికి మనం O ఆఫ్ n టైమ్స్ లోనే చేయగలుగుతున్నాం. సో O ఆఫ్ n టైమ్స్ లో చేయగలుగుతున్నాం. దాన్ని n అంటే మనకి ఇక్కడ ఈ నోట్స్ ప్లస్ ఎడ్జెస్ ప్లస్ వర్టిసెస్ అంటే నోట్స్, ఇక్కడ ఉన్న నోట్స్. ఎడ్జెస్ అంటే ఈ కనెక్షన్స్ అన్నమాట, ఈ లింక్స్. సో ఈ లింక్స్ ప్లస్ ఈ డాట్స్ వచ్చేసేసరికి మనకు ఈ కాంప్లెక్సిటీ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు కోడ్కి వస్తే మనం ఏం చేస్తామంటే, ఇనిషియల్లీ మనం
ఆ, ఒక హ్యాష్ తీసుకుంటాం చెప్పినట్టు, కాపీడ్ ఏమేం కాపీ చేసినామో అది ట్రాక్ చేసుకుంటాం. దాని తర్వాత మనం డిఎఫ్ఎస్లోకి వెళ్ళిపోతాం. నోడ్ ఇంకా కాపీడ్ మెమరీలో స్టోర్ చేసుకునేది పంపుతాం. దాని తర్వాత డెఫ్ డిఎఫ్ఎస్లో మనం నోడ్ ఇంకా కాపీడ్ తీసుకొని ఆల్రెడీ కాపీడ్లో ఉంటే రిటర్న్ చేస్తాం అనమాట. సో కాపీడ్లో ఉన్నది కాబట్టి రిటర్న్ చేస్తాం దాని వాల్యూ, నోడ్ తోటి వచ్చిన వాల్యూ ఇఫ్ కాపీడ్ డాట్ కీ ఎగ్జిస్ట్ ఇన్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ నోడ్ క్లాస్కి మనకు వాల్యూ ఉంటుంది, తర్వాత నైబర్స్ వచ్చేసి అరేలో ఉంటారు. సో ఇట్లా ఉన్నారు. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, కొత్త నోడ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ కొత్త కాపీ వచ్చేసి నోడ్ డాట్ న్యూ నోడ్ డాట్ వాల్యూ క్రియేట్ చేస్తాం. నోడ్ డాట్ వాల్యూ ఇది వచ్చేసి కాపీ అన్నమాట. సో ఈ కాపీకి నైబర్స్ కూడా క్రియేట్ చేయాలి. అంతకంటే ముందు మనం అప్డేట్ చేసుకుంటాం ఈ మెమరీలో. సో ఈ మెమరీలో కాపీ ఆఫ్ నోడ్ ఈక్వల్ టు కాపీ, కొత్త కాపీ వాల్యూలో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు నోడ్కి నైబర్స్ వచ్చేసి నైబర్స్ డాట్ ఈచ్ డు నైబర్ డాట్ ఈచ్. ఇప్పుడు ఏం చేస్తాం, కాపీకి కూడా నైబర్స్ ఉండాలి కదా, నైబర్స్ వచ్చేసి మనం అరేలకి అపెండ్ చేసుకుంటాం. సో ఈడ అరే లాగా ఉంది కాబట్టి అపెండ్ చేసేస్తాం. సో ఇది వచ్చేసి డిఎఫ్ఎస్ ఆఫ్. ఇప్పుడు నైబర్ని పంపుతావు నోడ్, కరెంట్ నోడ్గా, ఇంకా కాపీడ్ అన్న హ్యాష్ పంపిస్తావు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్ కాపీ చేస్తాం, ఎందుకంటే అన్నిటికీ సెట్ అయిపోతుంది కాబట్టి, అన్ని నైబర్స్కి సెట్ అయిపోతుంది కాబట్టి డీప్ కాపీ అయిపోయి లాస్ట్కి మనం ఫస్ట్ ఫస్ట్ నోడ్ పంపిన దానికి రిటర్న్ చేసేస్తాం డీప్ కాపీ. అన్డిఫైన్డ్ మెథడ్ వాల్యూ ఫర్ నిల్ క్లాస్. ఓకే, మనకు ఎంటీ నోడ్ ఇచ్చిందంటే రిటర్న్ నిల్ చేయాలి. సో రిటర్న్ నిల్ ఇఫ్ నోడ్ నిల్.